మహాపరిశుద్ధుడైన మా తండ్రి, భూమి ఆకాశమును అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన మా తండ్రి, మరొకసారి నీ శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలం ఉపవాస ప్రార్థనలో ప్రభువా నాతో మాట్లాడమని, నీ వాక్యాన్ని అర్థం చేసుకునే మనసు మాకు దయచేయమని యేసు వారి నామంలో ప్రార్థిస్తున్నాము ప్రమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. దయచేసి దేవుని వైపు చూస్తూ మనము దేవుని యొక్క వాక్యంలోకి నేరుగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ డోర్ కూడా తీసేసిన గాలి వస్తుంది. ప్రార్థనా జీవితం ఒక క్రైస్తవుడికి చాలా ముఖ్యమైనది. ప్రార్థనా జీవితం ఈ ప్రార్థన గురించి బైబిల్లో చాలా విషయాలు చెప్పబడ్డాయి. మనం ఒకసారి నేరుగా బైబిల్లోకి వెళ్ళినట్లయితే నిర్గమకాండం 30వ అధ్యాయం చదువుదాం. ఈ సందర్భంలో 6వ వచనం బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనం చూస్తే జాగ్రత్తగా. సాక్ష్యపు మందసమునొద్దుండు అడ్డతెదుట ఎదుట అనగా సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దాన్ని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను, దేవునికి మహిమ కలుగును గాక. దేన్ని ఉంచాలి? దేని గురించి మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచిస్తే అక్కడ 1వ వచనం నుంచి చదువుదాం. మరియు ధూపము వేయుటకు, అదిగో ధూపం వేయడానికి ఏం చేయాలంట? ఒక వేదిక చేయాలి. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చెయ్యవలెను. దాని జవకు దిగువన దానికి 2 బంగారు ఉంగరములు చేయింపవలెను. దాని 2 ప్రక్కలందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తే మందసం గురించి మాట్లాడుతున్నాడు. మందసం కంటే కింద మందసం గురించి మాట్లాడుతున్నాడు, పైనుంచి ధూప వేదిక గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? 6వ వచనములో శాసనముల మీద కరుణాపీఠం ఎదుట అన్నాడు కదా, అక్కడ మందసం. కానీ పై భాగంలో మనం చూస్తే అది ధూప వేదిక. ఏమని బైబిల్ చెప్తుంది? అది ధూప వేదిక అని బైబిల్ చెప్తుంది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆ ధూప వేదిక అనేది ఏమిటంటే, దేవుడు సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డతెర ఎదుట ఆ శాసనముల మీద కరుణాపీఠము ఎదుట దాన్ని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. అంటే దేవుడు కలుసుకునే స్థలము ధూపవేదిక. ధూపవేదిక లేకోకుండా, ధూపం అనేది లేకోకుండా నీవు కరుణాపీఠము దగ్గరికి, మందసం దగ్గరికి వెళ్ళలేవు. బైబిల్ ప్రకారము దేవాలయము 3 ఆవరణములుగా ఉంటది. ఒకటి బయట ఉన్న ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది
అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ఏముంటాయి? బలిపీఠము, గంగాళము ఉంటాయి. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక ఎదురుగుంటుంది. ఇటువైపు దీపవృక్షము ఇరుపక్షాల ఉంటాయి. ఇట్లా మందసం అవతల ఉంటుంది కదా అతి పరిస్థలంలో. ఆ మందసం ఫర్ ఎగ్జాంపుల్గా అది బయట ఉన్నది ఆవరణం అనుకోండి. బయట ఇప్పుడు చర్చి బయట ఆ ప్లేసు మనము వంట చేసుకునే ప్లేసు, అక్కడ బలిపీఠం ఉంటుంది బయట స్టార్టింగ్లోనే. తర్వాత కొంచెం ముందు డోర్ దగ్గరకు వచ్చేపాటికే గంగాళం ఉంటుంది. లోపలికి ఇది పరిశుద్ధ స్థలం అనుకోండి. ఇది ఇక్కడ దాకా ఈ పరిశుద్ధ స్థలంలో ఇటువైపున సముఖపు రొట్టెల బల్ల, ఇటువైపున దీపవృక్షము. ఇక్కడ కరెక్ట్ గా పరిశుద్ధ స్థలములో నుండి అతి పరిస్థలం అనుకోండి. ఇది బలిపీఠం ఉండేదంతా, ఇదంతా అతి పరిస్థలం అనుకోండి. బలిపీఠం నుంచి ఇదంతా కూడా లోపల మందసము. అందరూ కళ్ళు మూసుకొని, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, ఉన్నవాడా, అనువాడా, జీవం కలిగిన మా దేవుడా, అదిగో తండ్రి మరొకసారి ఈ రాత్రి బైబిల్ స్టడీలో ప్రభువా మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచి నీ వాక్యమును వినడానికి, నీ వాక్యమును ప్రభువా మా హృదయంలో ఉంచుకొని జరిగిపోయిన చరిత్రలో వారు ఎలా దేవుణ్ణి వెంబడించారు, మేము ఎలా బ్రతకాలని ఈ 66 పుస్తకాలు రాయించారు తండ్రి. ఈ 66 పుస్తకాలు మా జీవితాంతకాలం చదివినా కూడా మాకు సరిపోయిన విషయాలు ఉన్నాయి. మా విశ్వాసము దృఢపరచుకోవడానికి కావాల్సినంత గొప్ప విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. మేము వాటిని తెలుసుకుని మా జీవితాలను కట్టుకొని భయం కలిగిన జీవితాన్ని మా గుండెల్లో ఎప్పుడు ఉంచుకొని ప్రభువా మా జీవితాన్ని ఇలా కట్టుముట్టించాలని ఆశ కలిగి ఉన్నాం. సహాయం చేయండి. బైబిల్ స్టడీలో తిరిగి వచ్చిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడవు నీవు. ఆశ కలిగి ఉన్న ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచి వాక్యం వినటం వల్ల వాళ్ళ కాదు కానీ వాక్య ప్రకారం జీవించు వాళ్ళ లాభం ఉంది. వాక్యం వినటం విడిచిపెట్టడం జరుగుతుంది, కానీ వాక్యం విన్నప్పుడు ఆ ప్రకారం జీవించాలని ప్రయత్నం చేసినప్పుడు, దానిని గైకొనినప్పుడు మాత్రమే ఉపయోగం ఉందని బైబిల్ గ్రంథంలో దేవుడు వాక్యం చెప్పాడు. అందుకే ఈరోజు ఆ గ్రంథంలో ఉన్న విషయాలు మళ్ళా చూసుకోవడానికి సహాయం చేస్తారని మొదటిగా మీ పాదాల దగ్గర ప్రార్థిస్తూ క్రీస్తు నామములో ముందుకు పోతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి రండి, కూర్చోండి. మరలా తిరిగి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు. యెహోషాపాతు జీవితాన్ని గురించి పోయిన వారం ఆదివారమున ధ్యానించాం. యెహోషాపాతు జీవితము ఒకసారి మనం చూస్తే నిజంగా ఈయన చాలా భక్తిపరుడు అండి. ఈయన చాలా భక్తిపరుడు. వీళ్ళ తండ్రి పేరు ఆశ. నిజంగా దేవునితో నడిచిన వాడండి ఆశ కూడా. కానీ చివరిలో తప్పిపోయాడు. ఆశ చివరిలో తప్పిపోయాడు. అంటే కొందరు ముందు బాగానే ఉంటారు, తర్వాత తప్పిపోతారు. అందుకే బైబిల్లో రాయబడతాయి ఆ విషయాలన్నీ కూడా. చాలా బాగా బతికాడు ఆశ. చివరిలో 3 సంవత్సరాల్లో దేవునికి దూరం అయిపోయి మొత్తపడి చచ్చిపోయాడు దేవుని చేతిలోనే. అంటే మనం బాగానే ఉండొచ్చు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. అంతం చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతం వరకు చేయించి వాడే రక్షించబడతాడు. ఆశ అంతం వరకు లేకపోయాడు పాపం. ఫస్ట్లో బాగున్నాడు, తర్వాత లేడు. సరే, అతనికి పుట్టిన కుమారుడే యెహోషాపాతు. ఈ యెహోషాపాతు గురించి మనం చూస్తున్నాం. ఆలోచిద్దాం. ఈ యెహోషాపాతు ఎలాంటి వాడంటే కొంచెం డిక్లేర్ చేసుకుంటూ ఆయనకున్న అధ్యాయాలన్నింటినీ
ఈరోజు రేపు ఉదయకాలంలో కూడా మరలా చూస్తాము. ఒకసారి 17వ అధ్యాయంకి వస్తే, తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యములను బలపరుచుకున్నాడు. అతడు యూదు దేశంలోని ప్రాకారములు పురములన్నిటిలోనూ సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిం పట్టణమందును కావలి బలమును ఉంచెను రాబడించండి. యెహోవా అతనికి సహాయకుడే ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభంలో నడిచిన మార్గమందు నడుచుచు బయలు దేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను. బానే ఉన్నాడు, ఆరంభంలో బానే ఉన్నాడు యెహోషాపాతు కూడా. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యము స్థిరపరిచెను. యూద వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇచ్చుచూ ఉండ్రి. అతనికి ఐశ్వర్యం ఘనత మెండుగా కలిగెను. యెహోవా మార్గములు యందు నడుచుకున్నట్టుగా అతడు తన మనస్సును దృఢపరుచుకున్నవాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదా నుండి తీసివేసేసాడు. అంటే ఎప్పుడైతే ఈయన రాజ్యంలోకి వచ్చాడో, రాజ్యం చేయడానికి మొదలు పెట్టాడో, వెంటనే ఇతని జీవితంలో మంచి కార్యాలు కనబడుతున్నాయి. కనబడమే కాదు, శత్రువులందరూ కూడా ఇతని చేతి కిందకు వచ్చేసారు. యూదులందరూ పన్నిస్తున్నారు, ఆస్తి పెరిగిపోతా ఉంది. ఇతను దేవునితో నడవాలని నిశ్చయం చేసుకుని దేవునితో నడవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునితో కూడా ముందుకు కొనసాగుతున్నాడు. కాబట్టి ఇతను దేవునితో నడుస్తున్నాడు కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. అంటే అల్టిమేట్గా మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు దేవునితో స్నేహం చెయ్యి, నీతో దేవుడు స్నేహం చేస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుడు నీ దగ్గరికి వస్తాడు. దేవుడు నువ్వు పట్టించుకుంటే దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. దేవుడి దగ్గరికి వస్తే చాలు, అన్ని విషయాలు ఆయన భుజం మీద వేసుకుంటాడు. భారం అంతా ఆయన చూసుకుంటారు. పెద్ద భారాన్ని ఆయనకి ఇచ్చేస్తే చిన్న భారాన్ని, నీకు చిన్న బాధ్యతను మాత్రం ఇస్తాడు ఆయన. ఈ సందర్భంలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవే. అల్టిమేట్గా యెహోషాపాతు జీవితంలో నేను దావీదు వలె జీవించాలని దృఢ నిశ్చయం తీసుకున్న వెంటనే ఆయన బ్రతకడం మొదలు పెట్టాడు. దేవుడు కూడా చూస్తున్నాడు. యెహోషాపాతుని దేవుడు లేపుతూ ఉన్నాడు పైకి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మనకు బైబిల్లో ఆధారాలు. నేడు నిన్న నిరంతరం దేవుడు ఒకే రీతిగా ఉన్నవాడు కాబట్టి ఆ రోజు చేశాడంటే ఈరోజు చేయడా? చేస్తాడు. తప్పు మందే కానీ తప్పు దేవుడిది కాదు. ఒప్పుకుందాం నిజాయితీగా. వెరీ గుడ్. 7వ వచనానికి వద్దాం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరం అంటండి. 3వ సంవత్సరంలోకే వచ్చిన వెంటనే యూదా పట్టణములో జనులను ధర్మశాస్త్రం బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయిలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయాను, శమయా, నెతన్యా, జబద్యా, ఆసాయేలు, సిమిరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టొబదోనియా అను లేవీలను యాజకులైన ఎలీషామాను, యెహోరామాను పంపెను. ఇంతమందిని సేవకులను తయారు చేసేటువంటి లేవీల్లో చేసి దావీదు కాలం నుండి నా కాలం వరకు 160 సంవత్సరాలు దరిదాపుగా సువార్త ప్రకటించడమే లేదు. అసలు నేను వచ్చానప్పుడు మీరందరూ కలిసి మీకు ఎంత కావాలంటే అంత జీతం ఇస్తా, మీకు ఎంత కావాలంటే అంత దశం భాగాలు ఇస్తా, మీ పోషణ, మీ పిల్లల పోషణ, మీ ఇంటి పోషణ అంతా నేను చూసుకుంటా. మీరు చేయాల్సింది ఏంటంటే బైబిల్ చేతిలో పట్టుకోండి. అప్పుడుకున్న బైబిల్ ఏంది? ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, 5 పుస్తకాలే. ఈ ధర్మశాస్త్రాన్ని చేతిలో పట్టుకోండి. యూదా దేశము, బెన్యామీను దేశం, మన దేశమంతా తిరిగి మొత్తం తెలియని వానికి, రైతుకు, సామాన్యునికి, ప్రతి ఒక్కరికి కూడా దేవుని సువార్తను ప్రకటించండి, దేవుని ఆజ్ఞలు ప్రకటించండి, దేవుని గురించి తెలియజేయండి. వాళ్ళని విగ్రహారాధన నుండి వాళ్ళని తిరిగి దేవుని వైపు త్రిప్పండి అని కంకణము కట్టుకున్న రాజు పుట్టాడండి. ఉందా ఎవరికైనా ఇలాంటి ఆలోచన మనలో? మీరు ఇంతమంది ఉన్నారు ఇక్కడ సంఘములో, 60 మంది దాకా ఉంటారు, 70-60 మంది దాకా. ఏ ఒక్కరైనా మేము లేచి సువార్త ప్రకటిస్తాం, మేము కూడా ఫలానా పక్కన ఉన్న గ్రామానికి వెళ్తాం, పడిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాం, పడిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని సువార్త తయారు చేద్దాం, ఆత్మలు రక్షిద్దాం అని యెహోషాపాతులాగా ఎంతమందికి ఉంది? మన ఉద్యోగం, మన చేను, మన పొలము, మన పని ఇదే చేసుకుంటూ ఉంటే ఆత్మలు ఏమైపోతాయి?
నశించిపోతాయి. దానికి లెక్క అడిగేది దేవుడు తర్వాత లెక్క అడుగుతాడు. ఆయన ముందు నిలబడతాం, లెక్క అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తారు? కనుక సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మన మీద వేసాడు. చూడండి ఇక్కడ, కమాన్. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా. విందాం, కాస్త దీన్ని వర్ణిస్తాను, దీని యొక్క వ్యాఖ్యానం చేస్తాను. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, ఎవరిని పిలుస్తున్నాడు? పాప భారాన్ని మోసుకుంటూ తిరుగుతున్న వారిని. ప్రయాసపడి ఏం మోస్తున్నారు? పాప భారాన్ని, మరణాన్ని మోస్తున్నారు వీపుల మీద. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? ప్రయాసపడి. ప్రయాస అంటే ఏంటి అర్థము? చాలా కష్టతరంగా మోస్తే ఇష్టంతో మోయడం లేదు, వాళ్ళు కష్టంతో మోస్తున్నారు, ప్రయాసతో మోస్తున్నారు. అడా ఐగుప్తులో ఏ రకంగా ఫరో వాళ్ళని రాత్రి పగలు నిద్ర లేకోకుండా చంపుకుంటూ వచ్చాడు, కడ్డీ పైలవాన్లాగా తయారు చేశాడు వాళ్ళని. ఇనుము కొలిమిలో ఉండిపోయారు వాళ్ళు. ఫరో ఈ మోసే ఆహారంలో వచ్చి మా వాళ్ళని ఇవిడిపించుకొని పోతాం ఆరాధన చేయడానికి, దానికి ఇంకెక్కువ చేశాడు. ఇక్కడ మీకు గడ్డి ఇవ్వబడదు, గడ్డి మీరే కోసుకొచ్చుకోవాలి. ఇంతకు ముందు ఇటుకలు ఎన్ని తయారు చేస్తున్నారో అన్ని తయారు చేయాలి. ఇంతకు ముందు గడ్డి ఇచ్చేవాళ్ళు, గడ్డి ఎవరో కోసుకొస్తే గడ్డిస్తే 100 ఇటుకలు చేయమంటే 100 ఇటుకలు చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు నాయకులు తయారు చేసుకుని వచ్చి ఆహారాన్ని మోసాను మేము ఎక్కడికి వదిలేసి వెళ్ళిపోతామంటారా అని చెప్పేసి గడ్డి మీరే కోసుకొచ్చుకోవాలి. 100 ఇటుకలు తగ్గకూడదు. టైమింగ్ ఎక్కువ అవుతుంది, గడ్డి కోసుకురావాలా, ఇటుకలు తయారు చేయాలా. భారమాల ఇది. అంటే వాళ్ళు భారం అంటే ప్రయాసతో పని చేస్తున్నారు. వాళ్ళు అంటే వాళ్ళకి ఇచ్చే పని కంటే ఎక్కువ పని చేస్తున్నారు, భారంతో పని చేస్తున్నారు. ఆ భారంతో పని చేస్తున్నారు కనుక చూడండి వాళ్ళకున్న బాధను ఎట్లా వ్యక్తపరుస్తున్నారు. నిర్గమకాండము 2వ అధ్యాయము. తట్టుకోలేక 23, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి ఏంటంట? నిట్టూర్పులు విడుచుచు మర్రపెట్టుచుండగా. నిట్టూర్పు అంటే తట్టుకోలేని బాధ అండి. అది ఎంతని చేస్తామండి? గాడిదకి ఎంత వేస్తే అది మోస్తుంది? ఒక 100 కేజీలు వేస్తే మోస్తుంది. 500 కేజీలు వేస్తే నిట్టూర్పులు విడుచుకుంటుంది. వీడు చావును గాక, ఈడేం రా ఇట్లా భారం మోస్తాను నా మీద. నిట్టూర్పులు విడుస్తుంది. భార్య ఏమన్నా ఎదురు తిరిగింది అనుకో, 1-2 దెబ్బలు కొడితే సరిపే. 50 దెబ్బలు 100 దెబ్బలు కొట్టినామంటే నిట్టూర్పులు విడుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఈడేమో ఇట్లా తయారైనాడని. అవునా లేదా? ఇక్కడ బైబిల్ చెప్తుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా. వాళ్ళు మొరపెడుతున్నారు ఎవరికి? దేవుడికి. తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరింది. ఎక్కడికి చేరింది? అక్కడికే చేరాల. మరి చేరాల్సిన చోటికే చేరాల. మనం కూడా పెడితే ఈ రకంగా దేవుడు ఖచ్చితంగా స్పందిస్తాడు. కాగా దేవుడు వారి మూలుగులు విన్నాడంటండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడంటండి. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఒక వ్యక్తి నిట్టూర్పులు విడిచి దేవుని అడిగితే దేవుడు చూస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు, నీ దగ్గరికి వస్తాడు. దేవుడు దిగొచ్చాడు. చూడండి 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తులో చేతుల్లో నుండి వారిని విడిపించుటకును ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులు, కిత్తీయులు, హమ్మూరీలు, పెరిజ్జీలు, హెవ్వీలు, హెబుసీలు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. పాత నిబంధనలోన దిగొచ్చాడు దేవుడు, కొత్త నిబంధనలో 11వ అధ్యాయంలో కూడా దిగొచ్చాడు దేవుడు.
ఇక్కడ యేసు శరీరధారే వచ్చాడు, అక్కడ ఆత్మధారే వెళ్ళాడు. అక్కడ దిగొచ్చాడు, కొండ మీదకి దిగొచ్చాడా లేదా? పొద కాలిపోవటం లేదు ఎలా అని మోషే వెళ్ళాడా లేదు? అక్కడికి పొద కాలిపోవడం లేదు, అగ్నేమో రగులుకుంటానే ఉంది. ఏంటి విచిత్రం? దగ్గరికి రావద్దు మోషే, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు వదిలేసేయి అని చెప్పేసి దగ్గరికి పిలిచి, నేను ఇశ్రాయేలీయుల మొర విన్నాను, అబ్రహాం ఇస్సాకు యాకోబులను జ్ఞాపకం చేసుకున్నాను, నేను యెహోవాను, నేనే దిగొచ్చాను ఈ కొండ మీదకి, ఇప్పుడు వారిని ఐగుప్తులో నుంచి విడిపించే బాధ్యత నేనే తీసుకుంటున్నాను. నిట్టూర్పులు వదులుతున్నారు కదా వాళ్ళు, ఆ భారాన్ని దించేస్తా, వారికి విశ్రాంతి ఇచ్చేస్తా. అట్లనే ఉందా? అది భౌతికంగా. 9వ వచనం, ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచి. అంతేనా? హింసను చూచి తిని కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలైన నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను అన్నాడు. చూడండి, ఐగుప్తులోంచి తోడుకొని. ఇప్పుడు 11వ అధ్యాయం మత్తయి సువార్త. అక్కడ మోషే, ఇక్కడ యేసుక్రీస్తు. అక్కడ మోషే, ఇక్కడ యేసుక్రీస్తు. మోషే ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించాలి? ఐగుప్తీయుల యొక్క చెరలో నుండి, భారం కింద నుండి, నిట్టూర్పు కింద నుండి, శ్రమల్లో నుండి, హింసల్లో నుండి, వెట్టి చాకిరిలో నుండి, ప్రయాసపడుతున్న భారం కింద నుండి రిలీఫ్ చేసి ఐగుప్తులో నుంచి కనాను దేశం తీసుకెళ్ళిపోవాలి వాళ్ళని. అంతేనా లేదా? ఇది మోషే బాధ్యత. మరి యేసుక్రీస్తు వారి బాధ్యత? యేసుక్రీస్తు వారి బాధ్యత, మన లోపల ఆత్మ ఉంది, శరీరము లోపల అది పాపముతో నిట్టూర్పులు వదులుతుంది. పాపముతో లోపలది భారం మోయలేకపోతుంది, పాప భారాన్ని. దానిని విడిపించడానికి ఆత్మస్వరూపి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తులోనికి దిగి వచ్చాడు. కొండ మీదికి దేవుడు ఆత్మస్వరూపిగా దిగి వచ్చినట్లుగా మోసే దగ్గరికి, ఇప్పుడు యేసుక్రీస్తులోనికి, యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తులోనికి ఆయన మీదికి పావురం వలె ఆత్మ దిగి వచ్చాను. ఇప్పుడు యేసుక్రీస్తే ఆ కొండ, యేసుక్రీస్తే ఆ మోషే, యేసుక్రీస్తే మనల్ని విడిపించే ఆ భారాన్ని మోసుకునేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ మోషే ఫరో చేతిలోంచి విడిపిస్తాడు, ఐగుప్తులోంచి విడిపిస్తాడు, కనాన్ దేశంలోకి తీసుకెళ్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు లోకములో నుంచి విడిపిస్తాడు, పాపములో నుంచి విడిపిస్తాడు, మనల్ని పరలోక రాజ్యంలోకి తీసుకెళ్తాడు, పరలోక రాజ్యంలోకి తీసుకెళ్తాడు. అంతేనా? 28, 11:28, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా. ఏమండి, ఓన్లీ యూదులు మాత్రమే కాదు, పాప భారాన్ని యూదులు మాత్రమే మోయడం లేదు, సమస్త జనులు మోస్తున్నారు, భూమి మీద ఉన్న అందరూ మోస్తున్నారు. ఏమండి, పాప భారం వాళ్ళు మాత్రమే మోస్తున్నాం, మనం కూడా మోస్తున్నామా? మరి ఆడాం నుంచి వచ్చాం కదా మనమంతా కూడా. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. మోషే మాట విని ఐగుప్తులో నుంచి బయలుదేరితే వాళ్ళకి ఏం దొరుకుతుంది? కనాను దేశంలో విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి ఇచ్చినాడా లేదా కనాను దేశంలో? యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలా. నేను ఇట్లా గ్రంథం అనేదిలో కాదు, మీరే తీయాలా. అంతేనా లేదా? చక్కని యెహోషువ గ్రంథం అండి. యెహోషువ తెలుసు కదా, యెహోషువ గ్రంథం పరిచయం ఉంది కదా, పర్వాలేదా మాత్రం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపం చేసుకునుడి.
ఎలాగంటే మీ దేవుడైన యెహోవా, అదిగో మోషే అప్పటికి ఏమైపోయాడు? చనిపోయినాడు. ఇప్పుడు నాయకత్వం ఎవరు వహిస్తున్నారు? యెహోషువ వహిస్తున్నాడు. అందుకే మోషే గారు మీకు చెప్పారు కదా, వచ్చేటప్పుడు మార్గంలో దేవుడు ఏమిస్తాడని చెప్పాడు? విశ్రాంతి ఇస్తానని చెప్పాడు కదా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఈయనే కదా ఆ దేశంలోకి నడిపించే బాధ్యత తీసుకుంటాడు. ఇప్పుడు ఎవరు? యెహోషువ. అందుకే యెహోషువ వాళ్ళకి ఏమిస్తాడు? ఇప్పుడు విశ్రాంతిని ఇస్తాడు. విశ్రాంతిని కూడా అంటే అర్థం ఏంటి? ఇండిపెండెంట్గా వాళ్ళు ఒక దేశంలో నివసిస్తారు. వాళ్ళ మీద ఏ బానిసత్వమో ఉండదు. ఎవరు కూడా వాళ్ళని ఆధిపత్యం చేసేంత ఉండదు. అదే కదా ఇండిపెండెంట్ అంటే, విశ్రాంతి అంటే. మనల్ని బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు ఏలారంట తెల్లదోరలు. అప్పుడు విశ్రాంతి ఉండిండా? మీరు ఈ రకంగా చర్చిలో కూర్చుంటే ఒప్పుకుంటారా? వాళ్ళ ముందు పోతా ఉంటే మీరు చెప్పులు వేసుకొని టవల్ తెత్తి కట్టుకొని పోతే ఒప్పుకుంటారా? ఏమిటితో కాలుస్తారు? వాళ్ళ దగ్గర గన్ ఉంటుంది. డబుల్ బ్యారల్ గన్ అంటారు దాన్ని. సింగిల్ బ్యారల్ ఉంటుంది, డబుల్ బ్యారల్ ఉంటుంది. దాంట్లో బాగా బారుత్ కూర్చి సీసంగుండ్లు కూరి ఇట్లా కూర్చొని ఉంటారు. ఈ రోడ్లో, అదే రోడ్డు మైపాల్ రోడ్డు, లోపల అంతపురంలో కూర్చొని ఉంటాడు. బయట పోయే చూస్తుంటాడు. చెప్పులు వేసుకొని తలకు రుమాలు కట్టుకొని పోయేవాడు ఎవడైనా ఉంటే కన్నా ఇండియన్స్ ఇలా చూస్తూ ఉంటాడు. ఆ అంతపురం ముందుకు రాగానే వాళ్ళు రెడీగా ఏం చేయాలి? చెప్పులు చేతిలోకి పట్టుకోవాలి. టవ్వాలు తలకాయ నుంచి తీసి, నడుము నుంచి తీసి చేతిలో పట్టుకోవాలి. ఎలా? ఇలా నడుగుడు దర్జాగా ఇలాగంటూ అంతపురం కల్లి కన్ను కూడా ఎత్తకుండా ఆటి నుంచి దాటేలోపు ఒంగోనే నడవాలి. లేకపోతే మన ప్రాణాలు మన చేతిలో ఉండవు. అలా 200 సంవత్సరాల పాటు మనం కూడా బానిసలో ఉన్నామంట. అవునా లేదా? మన పితరులు. సరే, ఏదేమైనా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఒకప్పుడు పరిస్థితి అలా ఉండింది వాళ్ళది. కానీ దేవుడు మోషేకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వాళ్ళకి విశ్రాంతి యెహోషువ ద్వారా ఇచ్చాడు. 21వ అధ్యాయము యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 41. ఇశ్రాయేలుల స్వాస్థ్యములో వాటి వాటి పొలములు కాక లేవీలు పట్టణములన్నీ 48. ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను. ఆ పట్టణములన్నీ అట్లే ఉండెను. యెహోవా ప్రయాణం చేసి వారి పితరులకు ఇచ్చేదని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలులకు అప్పగించెను. చెప్పాడా? ఇచ్చింది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చెప్పిన దేశము, మోషేతో చెప్పిన దేశం ఇచ్చాడా? వారు దానిని స్వాధీనపరుచుకుని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేసెను. దేవుడు మాట ఇస్తే అయిపోయిందండి. దేవుడు మీతో పరలోకం ఇస్తానని మాట ఇచ్చినాడు. మీరు దానికోసం పోరాటం చేయండి. నా మీద మీరు, మీ మీద నేను, అవునా? ఆయన మీద ఆయన, ఆయన మీద ఆయన, ఆయన మీద ఏమి పోరాటం వద్దు. ఆయనకు స్తుతి చెల్లించండి. వారి తలలకి వీళ్ళ తలలకి సుత్తి తగిలేయకండి. టార్గెట్ పెట్టండి, దేవుని యొక్క లోకాన్ని పొందుకుందామని. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనక వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేక పోయెను. దేవుడున్నాడు వాళ్ళతో. ఉదయకాలం మాట్లాడుకుంటాం, దేవునికి మహిమ కలుగునుగాక. నలువైపుల సముద్రం దగ్గర ఇరుక్కోబోయి ఉన్నారు, చిక్కుకొని పోయి ఉన్నారు. అంతేనా? లేదా ఇశ్రాయేలీలు? ఇటు పోతే పర్వతాలు, కొండలు, ఇటు పోతే ఎడార్లు, ముందుకు పోతే సముద్రం, వెనక్కిపోతే శత్రువులు. నలువైపులా పూర్తిగా ఇరుక్కుపోయారు. అప్పుడు అనుకున్నారు 600 రథాల మీద వస్తున్న ఐగుప్తీయులు తోరికెర్రా నా కొండేలని. అవునా లేదా? అయిపోయారు. వచ్చినోని పిలుచుకుపోతాము, రానోని సముద్రంలో ముంచేస్తాము అనుకున్నారు. రథాల మీద వస్తున్న 600 మంది, 600 సైన్య బలం. 600 రథాల మీద ఎంతమంది వస్తున్నారు మనకు తెలియదు. బిక్కు బిక్కుమని ప్రాణభయముతో చచ్చిపోతున్నారు ఇశ్రాయేలీలు. తెలుసా మీకు? మోషే మీద, అహరోను మీద, మీకా వాళ్ళ అక్క మీద లేచేశారు.
గొనుగుతున్నారు, సనుగుతున్నారు, దేవుని మీద గొనుగుతున్నారు, నాయకుల మీద గొనుగుతున్నారు. ఐగుప్తులో సమాధులు లేవా? సముద్రం దగ్గర తీసుకొచ్చి సమాధుల్లో పడేసే ప్రయత్నం చేస్తున్నావా? వెంటనేనండి. బాగుంటే బాగే, బాగలేకపోతే మోసే వందనాలు ప్రైజ్ లార్డ్ అన్నంతవరకు బాగే. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అంతే, మీరున్నారు కాబట్టి. వందనాలు ప్రైజ్ లార్డ్ యేసేపన్న అన్నంతవరకు బాగే, యేసేపన్నతో మాట్లాడే వరకు బాగే. యేసేపన్న మాట్లాడకుండా 2 మాటలు గట్టిగా అన్నాం అనుకో, సార్ వందనాలు లేవు, ఏం లేవు, అయిపోయా. అట్లా ఉండకూడదండి మనము. ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. 20 లక్షల మంది ఎట్లున్నారు తెలుసా? మోసేతో పాటు ఆ రోజు రాత్రి పస్కా పండుగ చేసుకోమంటే బబ్బా గొర్రెలు కోసుకొని పస్కా చేసుకొని, ఎప్పుడు మోసే మనం పోయేది అక్కడికి అంట, అంతే కదా? ఎప్పుడు పోయేది మనం అక్కడికి? ఎప్పుడు పోయేది? ఇంత లేటా? తొందరగా పోవాలా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు తిరిగిన దేశంలోకి, మా వాగ్దాన దేశంలో కానీ 20 లక్షల మందిని పురిగొల్పుతున్నారు. పదాం తొందరగా. ఏం మోసేబ్బా, మమ్మల్ని పల్లె విడిపించినాడబ్బా, ఆ కొలిమిలో నుండి చచ్చిపోతుంటే ఇక్కడే ఉండింటే మన పని అయిపోతున్నా. బొబ్బా అందరూ చచ్చిపోయినటువంటి వాళ్ళ కొడుకులందరూ, ప్రథమ కుమారులు, మన పిల్లలు ఒక్కడు చచ్చిపోలే, రక్తం పూసినందుకు ఏమంటారు దానికి, ద్వారాలకు. మనం పస్కా చేసుకుని తింటున్నాం లోపల. సూపర్ బా, మోసేలో దేవుడు ఉన్నాడబ్బా, మోసేతో నిజంగా శక్తి ఉందబ్బా, అహరోనుతో నిజంగా దేవుడు ఉన్నాడబ్బా, అమ్మ నిజంగా వాళ్ళతో దేవుడు ఉన్నాడబ్బా, అందుకే కదా మనం చచ్చిపోలేదు. వాళ్ళ ఘోష వినపడుతుంది చూడండి ఇక్కడికి అని అర్ధరాత్రి పూట అనుకుంటున్నారు. మోసేని పైకెత్తుతున్నారు, యెహోవా దేవుడిని పైకెత్తుతున్నారు, అహరోనుని పైకెత్తుతున్నారు. సముద్రం దగ్గరికి వెళ్ళేప్పటికీ పరిగెత్తుపోయినారు. రాత్రి పరిగెత్తున్నారంటండి. బంగారు ఎత్తుకున్నారు, వెండి ఎత్తుకున్నారు, ఇత్తడి ఎత్తుకున్నారు, వాళ్ళ ఆస్తంతా ఎత్తుకుపోయినారండి వీళ్ళు. అంత సులభంగా లేదు. ఒలి చేశారు అన్నది రాయబడింది. ఒలి చేశారంటండి పూర్తిగా. ఒలి చేయడం అంటే అర్థం ఏంటి? చెవుల్లో, ఐగుప్తీయుల రాళ్ళ చెవుల్లో ఉంటే ఇట్లా తీయండి, పీకేయండి, గొలుసులుంటే పీకేయండి అని లాగేసుకొని మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు 400 సంవత్సరాలు కష్టపడిన దానికి మొత్తం లాక్కున్నారు. ఇప్పుడు అందరు సంచుల్లో బంగారు, వెండి, ఇత్తడి బాగా దండిగా ఉంది. వజ్ర వైడూర్యాలు కూడా ఉన్నాయి వాళ్ళతో బాగా. నిర్గమకాండం వాక్యం చదువుదాం, 12వ అధ్యాయం. వాళ్ళు చేశారు ఫస్ట్. వాళ్ళ దగ్గర ధనం లేదనుకోవద్దు మీరు. ఐగుప్తులో ఉన్న ధనం అంతా ఎత్తుకుని పోయినారండి వాళ్ళు. 13వ వచనం, 12వ అధ్యాయము 34 యాదే 12:34. కాబట్టి ప్రజలు తమ పిండి తీసుకుని అది పులియక మునిపే పిండి పిలుసుని తొట్లతో తానిని మూట కట్టుకుని తమ భుజముల మీద పెట్టుకుని పోయిరి. 35. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొని రీ. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులు కటాక్షం కలగజేసిన కనుక వారు వారికి కావలసినంతా ఇచ్చి వాటికి ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయుల్ని చేసుకున్నారంటండి. ఎంత బంగారు తీసుకున్నారు వీళ్ళ దగ్గర. ఆ బంగారు ఉంటేనే కదా తర్వాత దేవాలయానికి ఇస్తారు. దేవాలయం కట్టేటప్పుడు ఎంత ఇస్తారు మీకు అది అర్థం కావాలని చెప్తున్నా నేను. మరి వీళ్ళ దగ్గర బంగారు ఉందా దండిగా? వెండి చాలా ఉందా? ఎక్కడున్నారు ఇప్పుడు వీళ్ళు? కరెక్ట్ ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు, 4 వైపులా ఇరుక్కుపోయారు. ఇప్పుడు బంగారు వాళ్ళు రక్షించిందా? వెండి రక్షించిందా? వాళ్ళ తెలివితేటలు రక్షించాయా? వాళ్ళ బలం రక్షించిందా? రక్షించలేదు. ఏం రక్షించింది? మోషే చేతిలో ఉన్న కర్ర, దేవుడు. అది దేవుని కర్ర. అంటే వాళ్ళతో ఎవరున్నారు? బంగారు ఉంది, వెండి ఉంది, కానీ దేవుడు ఉండాలా? అది మ్యాటర్. ఎవరుండాలి మనతో? దేవుడు ఉండాలండి. నీ దగ్గర దేవుడు ఉంటేనే. బంగారు ఉంటే రక్షించబడతావా? మొత్తం చచ్చిపోతారు. బంగారు ఉన్నంత మాత్రం ఒలుసుకొని పోతారు. మళ్ళీ వాళ్ళు కూడా దోచుకొని పోతారు. మా బంగారు, మా వెండి, మమ్మల్ని అందరినీ చంపేసిపోతారా మీరు అని కోపంతో వస్తున్నారు వాళ్ళు రగులుకొని. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారండి? మంచి చేసినప్పుడు, బంగారు తీసుకున్నప్పుడు సంతోషపడ్డారు. ఇప్పుడు ఏం చేశారు? సనిగారండి.
బాగుంటే ఓకే, బాగలేకపోతే నోకే. అట్లా ఉండకూడదండి. మనం సమయ సందర్భాల్లో ఎందుకు ఏం జరుగుతూ ఉందో అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి మనము జీవించాలా. కనుక దేవుడు ఏమన్నాడు, మోషే నాకెందుకు మొరబెడుతున్నావు, సముద్రం వైపు చూసి సముద్రాన్ని గద్దించు అనగానే చేతిలో దేవుని కర్ర తీసుకుని సముద్రం వైపు ఎత్తి సముద్రాన్ని కొట్టగానే సముద్రం రెండుగా చీలిపోయింది. ప్రమాదంలో నుంచి దేవుడు తప్పించడం వల్లనే. నేనేమంటానంటే దేవుడు నీతో ఉండాలి. యోనాను మీనా మింగింది. ఒకవేళ యోనాను మీనా మింగమని ఆజ్ఞాపించకపోయి ఉంటే మీనాను కైమా చేసుకుని తినిండేది. అది మీనా యోనాను కైమా చేసుకుని తినిండేది. అది యెహోవా ఆజ్ఞాపించి మింగి 3 రోజులు బుద్ధ చెట్లు చెయ్యి అన్నాడు గనక మనకు కూడా అప్పుడు దేవుడు కొన్నిటితో మింగిస్తాడు. ఏమిటితో మింగిస్తాడు? కొన్నిటితో మింగిస్తాడు. కొన్ని రోగాలు, కొన్ని వ్యాధులు, కొన్ని సమస్యలు మింగుతాయి మనల్ని వచ్చి. ఎందుకు? యోనా వలె ప్రాధేయపడి తిరిగి దేవుని పనిలోకి వస్తావని పశ్చాత్తాపడి మారుమనసు పొందుకొని దేవుడు కొన్ని రోజులు మనల్ని మంచాలు పట్టిస్తాడు, ఎక్కడ కూడా పట్టిస్తాడు. వాగ్దానం చేసుకుని దేవుని దగ్గరకు వచ్చి తిరిగి వాగ్దానం ప్రకారం నడుస్తావేమో అని కొంచెం జర్కిస్తాడు. యోనాను కూడా జర్కిచ్చాడు. నేను పోను, నువ్వు ఎక్కడికంటే అడుగు పోమంటావు, వాళ్ళు చంపేస్తారు నన్ను అనేసి టికెట్ తీసుకుని పోయినాడు మనోడు. బాగా అది కింద పడుకున్నాడు. దేవుడికి దొరకకుండా ఎక్కడికైనా పారిపోగలవా? నీ టికెట్ కాదు, నీ ఏం కాదు, బకెట్ కింద దాపెట్టుకున్నా లాగేస్తాడు ఆయన బయటికి. హాయిగా దర్జాగా నిద్రపోయినాడు. నన్ను ఎవడు ఏమనుకోలేని. మీనాన్ని తెప్పించాడు, యోనాను మింగించేశాడు. 3 రోజులు ఉపవాస ప్రార్థన. ఎక్కడ? ఈరోజు ఉపవాస ప్రార్థన ఉదయం 9:30 నుంచి సాయంత్రం 2:30 వరకు నడిచింది. మధ్యాహ్నం ఒక్క పూట ఉపవాస ప్రార్థనకే మనం రాము. జాగ్రత్త. యోనా వల్లే 3 రోజులు 30 రోజులు పెడతాడు మిమ్మల్ని. నీళ్ళు తాగమంటే తాగలేము, అన్నం తింటాం తినలేము. అట్లాంటి పరిస్థితులు వస్తాయి. ముందే జాగ్రత్తగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నా తిందామంటే లోపల మొత్తం నాచు. దాని లోపల మొత్తం ఏముంది? ఎటుపోయినా నాచే. అవి తినేకపోతే స్మెల్. వద్దు, దీనికంటే ఉపవాసం ఉండేది మేలు అనుకున్నాడు. దాంట్లోనే యోనా మీనాలోనే మోకరించి 3 రోజులు రాత్రి పొగలు ప్రార్థన చేశాడండి, నిద్ర లేకుండా. దాంట్లో ఏడు నిద్ర వస్తుంది? లోపలంతా నీళ్లు నాచు ఉంటుంది కదా. చలి తట్టుకోలేకపోయాడు. ఎన్ని ఇబ్బందులు చూడండి. లోపల చలి ఉంటుంది, అవునా? అబ్బా, ఆ నాచు అదంతా చుట్టుకుంటుంటది నాచు. దాని లోపలికి చిన్న చిన్న చేపలు కూడా వస్తుంటాయి ఈయన దగ్గరికి. అవి వచ్చి ఇట్లా కొరుకుతుంటాయి. లోడ్ చేసుకుంటుంటది కదా అది. ఈయన బాధ చెప్పేయలేదు. అప్పుడు పాము గిని పోయిందనుకో లోపలికి, ఇంకెట్లుంటుందో పరిస్థితి. యోనా పోయినప్పుడు పాములు రావు ఆ లోపలికి. అది పెద్ద కొండజీలు రావు లోపలికి. యోనాకి దాంతోనే ఉంటుంది పిడి లోపలికి. ఫైటింగ్. దేవుని కృపను బట్టి అట్లాంటివి ఏం రానియకుండా దేవుడు ఈయనకు 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టించిన తర్వాత ఆ ఉపవాస ప్రార్థనలో ఓన్లీ పశ్చాత్తాపమేనండి. తప్పు చేశాను దేవా, రాంగ్ రూట్లో పోయినాను ప్రభువా, క్షమించు తండ్రి, ఇంకోసారి చేయను ప్రభువా, నీకు మొక్కుబళ్ళు చెల్లిస్తాను ప్రభువా, మొక్కుబళ్ళు బ్యాలెన్స్ ఉన్నాయి, నీకు తెలుదేమో అంటున్నాడు. తెలుసా మీరు? నేను మొక్కుబడి చేసుకున్నాను తెలుసా, అవి బ్యాలెన్స్ ఉన్నాయి. నేను చచ్చిపోతే ఎట్లా? మొక్కుబడి ఎవరు తెలుసుకుంటాడు? దయచేసి నన్ను విడిచిపెట్టు, నిజంగా నేను నినేవే పట్టణానికి పోతా అనేసి దేవుణ్ణి బతిమాలి గోజాడి ఏడ్చి రొంపేసి ఏం చేశాడో తెలుదు. మొత్తానికి దేవుణ్ణి ఒప్పించేశాడు. తీసుకొచ్చి అది కరెక్ట్గా ఆడదింపింది అనేదాలకే కరెక్ట్గా ఇట్లా చూసేపాటికి నాచు తీసుకొని నినేవే బోర్డు కనబడింది. కరెక్ట్ నినేవే పట్టణానికి వచ్చేసిన నేను ఎక్కడో పోతుంటే బోర్డు ఏది కనబడింది? నినేవే పట్టణం వెల్కమ్ అంటుంది. వెల్కమ్ బోర్డు కనబడింది. కర్మ యాటికి పోయినా విడిచిపెట్టట్లేనా? సావోరేవో పోయినాడండి నినేవే పట్టణంలోకి. 1,20,000 మంది కంటే ఎక్కువ ఉందన్నాడు అక్కడ. చాలా పురాతనమైన పట్టణం. నీకు అక్కడ ఎవరు ఆయన ఉన్నాడు చూడండి, నిమ్రోదు. ఆ కాలంలో కట్టబడిన పట్టణం అది. నిమ్రోదు కాలంలో కట్టబడిన పట్టణం అది.
చాలా పురాతనమైన పట్టణం అది. అషూరు దేశం అది, అషూరీలు. ఆలోచన చేయండి. దేవుడు అనుకుంటే మనల్ని ఏమైనా చేయగలడు. అయితే మనతో దేవుడు వ్యవహారం చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనల్ని బొట్ల కిందికి పైకి ఏం చేస్తుంటాడు. మీకు పక్షిరాజు గురించి, గోల్డెన్ ఈగల్ గురించి మీకు బాగా అవగాహన ఉంటే, గోల్డెన్ ఈగల్ తన పిల్లల్ని ఏం చేస్తుందంటే, పక్షిరాజు ఆకాశంలో తిరుగుతుంది కదా, ఒకేసారి రెండు చూడగలదంటండి. అది సమీపంలో ఉన్నదాన్ని చూడగలదంట, దూరంగా ఉన్నదాన్ని చూడగలదంట. దానికి అంత కెపాసిటీ ఉంటుందంటండి. ఒకేసారి మనం రెండు చూడగలమా? ఒకేసారి నేను నిన్ను చూసి నిన్నే చూసా, ఆయన చూడలేను. అట్లా కాదు, అది కిలోమీటర్లో ఉండేదాన్ని చూడగలదంట, 5 కిలోమీటర్లో ఉండేదానికి చూడగలదంట. అది దానికి ఎంత కెపాసిటీ ఉందంట. గుండు సూదును కూడా అంత ఎత్తులో నుంచి చూడగలదంట. అది దట్ ఈస్ ద గ్రేట్. దాని కళ్ళు అట్లా పెట్టినాడు దేవుడు. ఆ పక్షిరాజు తన పిల్లలకి యుద్ధం లేదా ఎగరడం ఎలా నేర్పిస్తుందంటే, వేటాడడం కానీ ఎగరడం ఎలా నేర్పిస్తుందంటే, పక్షిరాజు పిల్లల్ని నోటు కరిపించుకొని లేదా వీపు మీద ఎక్కించుకొని ఎత్తైన పర్వతం మీద ఎంచుకుంటుందంట. చాలా ఎత్తైన పర్వతమే ఎంచుకొని ఆ పర్వతం నుంచి ఇట్లా ఫ్లై అవుతూ తన పిల్లల్ని నోటు ఖర్చుకున్న పిల్లల్ని, రెక్కల కింద ఉన్న పిల్లల్ని ఇట్లా ఎదిలిచ్చి పల్టీలు కొట్టి వదిలేస్తుంటది. ఇవి చూడండి, ఎప్పుడు ఈ రెండు వదివి మేము చచ్చిపోయినాం, దుర్మార్గరాలు, ఇది నన్ను చంపడానికి పుట్టించుకుంది అనుకొని అది ఇలా ఇలా అలా అనుకుంటూ ఇలా అనుకుంటూ చచ్చిపోయినా అయిపోయి కింద పడితే నా పని అయిపోయింది అనుకుంటేనే ఫ్లై ఎగురుతుందంట. అట్లే మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుందంట తిరిగి. అది అమ్మా నాన్న నేను ఈ ఫ్లయింగ్ లో, ఈ యొక్క ఏమంటారు ప్రయాణములో కింద పడే సమయానికి నీ గురించి చాలా తప్పుగా అనుకున్నానమ్మా. అంటే నన్ను చంపడానికి కాదు కానీ ఈ శ్రమలు ఇచ్చింది నాకు, నన్ను నా సొంత కాళ్ళ మీద నిలబడుకుని ఎగురుకోవడానికి నువ్వు నేర్పిస్తున్నావు అని ప్రకటమైంది. ఈ సొంత కాళ్ళ మీద ఎగరడానికి నన్ను నేర్పించి శత్రువుల నుండి లేకపోతే వేట ఎలా ఆడాలో, నేను అలాగే గూట్లో కూర్చుంటే అక్కడే నువ్వు తెచ్చేయాలని నేను తినాలా. ఎవరైనా శత్రువులు వస్తే నేను ఎగిరిపోలేను. మన పరమశత్రువు నాగుపాము, పాము ఉంది కదండి, కోబ్రా, స్నేక్, వాడు వచ్చినాడంటే నేను ఎగరాలి కదా గూట్లో నువ్వు లేనప్పుడు. కనుక నాకు ఇచ్చిన ట్రైనింగ్ను బట్టి శత్రువు నుంచి కాపాడుకుంటాను, ఆహారం సొంతంగా సంపాదించుకుంటాను, నా స్వయంగా నేను నా కాళ్ళ మీద నిలబడి బ్రతకగలుగుతాను. అందుకేనా నన్ను ఇలా నువ్వు వదిలేసావు, నేర్చుకోమని వదిలేసావు, ఫ్రీడమ్ ఇచ్చావు. నేను నిన్ను ఈ ప్రయాణంలో భూమికి తగిలే లోపు చచ్చిపోతానేమోనని నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను. మనం కూడా అలాగే అనుకుంటాం. దేవుణ్ణి చేయి వదిలేసాడేమో, ఇన్ని జబ్బులు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని లేమి బాధలు వస్తున్నాయి. ఇది ప్రయాణం నాయన. మీ పక్షిరాజు అయిన దేవుడు నిన్ను రెక్కల మీద ఎక్కించుకొని ముక్కుకు తగిలించుకొని పైకి తీసుకెళ్ళిపోయి ఏం చేశాడు? ఇప్పుడు దేవుడు వదిలేసి ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు ఆయన్ని ఏమన్నా అనుకుంటున్నావా? లేకపోతే నీ స్వయంగా నువ్వు నిలబడి దేవుని గొప్పతనం ఏందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవుడు కూడా అలాగే చేస్తాడు. లోకములో అనేక పక్షుల్లో, అనేక జీవుల్లో దేవుడు తనలో కొన్ని మనకి అర్థమయ్యే టాలెంట్స్ పెట్టాడు అనమాట. అర్థం చేసుకోవడానికి ఉపమాన రీతిలో చాలా పెట్టాడు. కోడి పిల్లలను రెక్కల కిందకి కోడి ఎలా పిలుచుకుంటుందో అలా మిమ్మల్ని చేల్చుకోవాలని నేను అనేక సార్ల నుంచి పిలుస్తున్నాను మిమ్మల్ని, కానీ మీరు రానోళ్ళరు అన్నాడు. కోడిని ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నాడు? శత్రువుల చేతిలో నుంచి కోడి కాపాడుకుంటుందని చెప్పాను కదా నేను ఇంతకుముందే. దానికి 10 పిల్లలు ఉన్నా 10 పిల్లల మీదే కన్ను ఉంటుంది దానికి. ఎప్పుడైతే కాకో గద్దో వచ్చేస్తే వెంటనే తన రెక్కల కింద సేఫ్టీ ఉంటుంది అనమాట. ఏదైనా సరే పారిపోవాల్సిందే. ఇంకా అట్లనే దేవుడు కూడా మీరు ఎటు తిరిగినా నా రెక్కల కిందకి రమ్మని కోరుకుంటాడు ఆయన, నా వాక్యం మీదకి రమ్మని కోరుకుంటాడు ఆయన, నా ప్రార్థన జీవితం రమ్మని కోరుకుంటాడు ఆయన. ఈ యోనా పారిపోతున్నాడు. ఎక్కడికి పారిపోతావు? దేవుని చేతిలో నుంచి. నేను ఒకటి చెప్తా, మునికోలకు ఎదురు తన్నలేవు. దట్స్ ఆల్. మునికోలకు నువ్వు ఎదురు తన్నలేవు. ఒకటే, దేవునికి వ్యతిరేకంగా నాకు వేరై ఉండి మీరు ఏం చేసుకోలేరా అన్నాడు యేసుప్రభు డైరెక్ట్గా. నాకు వేరైపోయి మీరు ఏం చేసుకుంటారా? ఇంతకైనా సవాల్ ఇస్తాడండి మనల్ని. అయ్యేలేదు కానీ నాతో కాంప్రమైజ్ అయిపోండి. చూసారా? ఆఖరికి నీతో కాదులేరా, నాతో కాంప్రమైజ్ కారా అన్నాడు. అంతే. కాంప్రమైజ్ అయితే లాభం ఏంటి? నిన్ను మరింత అభివృద్ధి చేస్తా,
దేవునికి మహిమ కలుగును గాక. మనం చేయాల్సిన పని అదే. మన పక్షాన ఉన్నవాడు బాహుబలికే బాహుబలి. అవునా? ఆయనే దేవుడు. అలాంటి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటే మై ఫ్రెండ్ ఇస్ జీసస్. ఇక భయపడాల ప్రపంచం. జీసస్ అనే పేరు రాగానే యేసు క్రీస్తు నా స్నేహితుడు అని అనగానే అవతల పక్కలంతా ఏమవ్వాలండి? భయపడిపోవాలి. మనుషులు కాదు, దెయ్యాలు. దేవుడు ఒక్కడేనని దెయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి అంటుంది బైబిల్. వణుకు పడుతుంది. అక్కడి నుంచి దేవుడు యేసుక్రీస్తు వస్తుంటేనే సమాధుల్లో నుంచి ఒకడు పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమాధుల నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తున్నవాడు యేసుప్రభు రాగానే, ఎందుకు వచ్చావయ్యా, నన్ను విడిచి అంటున్నాడు. సేన అనే దెయ్యములు పట్టినవాడు. నువ్వెవరు? సేన. వీని వదిలే, పందుల్లోకి పంపించు, మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు. సరే, పందుల్లోకి పోయి సావండి. ఆ పందులు పోయి ఊపిరాడక నీళ్ళు పడి చచ్చిపోయి, వీడు స్వస్థత పొందుకొని చొక్కాలు వేసుకొని ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్ ప్రభు గారు అంటున్నాడు. ఆ పందులలో ఏం చేస్తున్నారు? ఊర్లో వాళ్ళంతా కలిసి నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటున్నారు. నువ్వు రావద్దు, నువ్వు మాంత్రికుడు అంటున్నావు అంటున్నారు. వాడు నమ్మాడు, వీడు నమ్మలేదు. యేసుక్రీస్తు పేరు వినగానే ఏదైనా సరే డెడ్, మరణానికే మరణం వస్తుంది, వణుకొస్తుంది. అది యేసుక్రీస్తు. నీ స్నేహితుడు యేసుక్రీస్తు అని చెప్పడానికి నువ్వు ఎందుకు భయపడతావు? ఎందుకు భయపడతావు? కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఖచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యే కొడుకులు ఉంటారు కదా, మాజీ ఎమ్మెల్యే కొడుకులు. నో మెన్షన్ ద నేమ్, నేను పేరు మెన్షన్ చేయను ప్లీజ్. కొంతమంది ఈ మాజీ ఎమ్మెల్యేల కొడుకులు, లేకపోతే ఎమ్మెల్యే కొడుకులు, మాజీ ఎమ్మెల్సీ కొడుకులు, లేకపోతే కొడుకులు ఉంటారు కదా, ఎమ్మెల్సీ కొడుకులు ప్రజెంట్గా, వాళ్ళతో తిరుగుతూ ఉంటుంది కొంత గ్యాంగ్, తొట్టి గ్యాంగ్ తిరుగుతూ ఉంటుంది లేదా? తిరుగుతూ ఉంటుంది చూడండి. అన్ని వాళ్ళ స్టేటస్లో అన్నీ కూడా ఈరోజు పలానా ఎమ్మెల్యే కొడుకుతో నేను ప్రైజ్ థ్యాంక్స్ తీసుకున్నాను, వీడు ఉబ్బిబ్బి తప్పిపోతాడు వీడు కదా. అతను పక్కలో నిలబడినాను నేను, ఇలా పక్కలో నిలబడితే వీనిలో ఉంటే నవ్వండి. జీవితంలో ఎప్పుడు వచ్చింది అట్లా నవ్వు వస్తుంది వీనికి, ఆనందం చూడొచ్చు అందులో. మనం ఆడి పక్కలో నిలబడేదానికి వీనికి ఎంత సంతోషం. మనం జీవం కలిగిన దేవుని పక్కలో ఉన్నాం, ముల్లోకాలను సృష్టించిన వాని చేతిలో ఉన్నాం, అమరత్వం కలిగిన దేవుని చేతిలో ఉన్నాం. ఆఫ్టర్ ఆల్ మనిషి పక్కలో నిలబడి నువ్వు అంత సంతోషము వ్యక్తపరిస్తే దేవుని చేతిలో ఉన్న మనం ఎంత సంతోషం. ఆనందించుడి, మరలా చెప్తున్నాను, ఆనందించుడి అంటున్నాడు బైబిల్లో. మనకున్న కెపాసిటీ వాళ్ళకి లేదండి. వాళ్ళు చూడండి, ఆ చిన్నదానికి వాళ్ళు ఎంత ఆనందపడతారు. మనం ఎట్లుంటామో అన్ని ఆలువే. ఎంత పెద్దగా చెప్పుకుంటారు అనుకుంటున్నాం. అయిపోయాక వాళ్ళు చెప్పేది, ఈరోజు నేను పలానా ఆయనతో తిరిగినాను, అబ్బా కారులో గుచ్చిపెట్టుకున్నాడు ఆయన, వాళ్ళ ఇంట్లోనే టీ కూడా కాఫీ కూడా, బాగున్నావా అని అడిగాడు నన్ను. వీనికి ఇంకెక్కడ లేని సముద్రంలో పడి చచ్చిపోతాడు వీడు. చచ్చిపోతాడు, ఖచ్చితంగా చచ్చిపోతాడండి. ఆ హిట్లర్ అంట, నా కోసం చచ్చిపోతావురా అంటే, సార్ ఇక్కడ నుంచి 3వ అంతస్తు ఇప్పుడు దూకమంటావా అన్నానంట. దూకురా అన్నానంట, దూకు చచ్చిపోయినాడు వాడు. అంతే. మనుషుల కోసం చస్తారు, దేశం కోసం చస్తారు, ఈ దొంగ రాజకీయ నాయకుల కోసం చస్తారు. బార్డర్లో ఉండే ఆ సైనికులు దేశం కోసం చస్తారు పాపం. కానీ దేవుడి కోసం చచ్చేవాడు ఒకడు లేడు. దేవుడి కోసం చచ్చేది పోయి దేవునికే మనం ఇంకా పుల్ల పెట్టే రకం మనం కదా. దేవునికి మహిమ కలుగును గాక. నేనేం చెప్తున్నానంటే, దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మోషేతో చెప్పాడు, మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకుని వెళ్తానని. మోషే చనిపోయినా దేవుడు జీవం కలిగిన వాడు. ఇంకొక ఆయనను లేపుకున్నాడు, యెహోషువని లేసుకున్నాడు. యెహోషువని తీసుకెళ్ళిపోయి యెహోషువ ద్వారా ఏం చేశాడు? యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటి ప్రకారం అన్ని దిక్కుల వారికి విశ్రాంతి కలగజేసిన యెహోవా వారి శత్రువులందరినీ చేతికి అప్పగించడం కనుక వారిలో ఒకడును ఇశ్రాయేలుతో నిలవలేకపోయిన యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలంట్లో ఏది తప్పపోకుండా ఉండలేదు. అంతయు నెరవేరేను. అంతా పొల్లు సున్నా లేకుండా దేవుడు నెరవేర్చగలిగిన వాడు. నువ్వు దేవుని నమ్మితే నీ పని ఆయన చూసుకుంటాడని చెప్తున్నా నేను. మన గాడ్, బెటర్ గాడ్,
వాగ్దానం చేస్తే, ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ని నెరవేర్చేదాకా ఉండలేడు ఆయన, విడిచిపెట్టాడు ఆయన నిన్ను. 22:4 ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలగజేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అతరిని మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడే. మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలగజేసి ఉన్నాడు. నెమ్మది కలగజేసి, అది నెమ్మది అంటే విశ్రాంతి కదా. 11 మత్తయి సువార్త, నేను కంపేర్ చేస్తున్నా పాత కొత్త రెండింటిని, ఓకేనా. ప్రయాసపడి భారం మోయిచున్న ప్రపంచములో ఉండే ప్రతి జనములారా నా యొద్దకు రండి. ఇప్పుడు ఎవరి వద్దకు రావాలి మనము? మోషే మాట వింటే ఎక్కడికి వెళ్తారు ఇశ్రాయేలీలు? విశ్రాంతి కనాన్ దేశంలోకి వెళ్తారు. ఇప్పుడు యేసు మాట వింటే మనమంతా ఎక్కడికి వెళ్తాము? అది అక్కడ రాయబడింది కదా, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను అంటే విశ్రాంతి ఇస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు యేసు మాట వింటేనే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మనిషి విశ్రాంతి పొందుతాడు. విశ్రాంతి అంటే పరలోక రాజ్యం. లోక రాజ్యములో నుండి నిన్ను విడిపించి పరలోక రాజ్యంలోకి నిన్ను తీసుకెళ్తాడు. అది కంపేర్ జరుగుతుందా ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి? మ్యాచ్ 29 నేను సాత్వికుడును, యేసుక్రీస్తు సాత్వికుడే, మోషే కూడా దీన మనస్సు గలవాడును. మోషే కూడా మీ మీద నా కాడి ఎత్తుకొని ఏందో పెట్టే వల్ల బరువు ఏదో ఫిట్టింగ్ పెట్టినట్టు చూడండి అక్కడ. నేను సాత్వికుడను అన్నాడు ఫస్ట్, నేను దీన మనస్సు గలవాడును అన్నాడు గనుక. అంటే తర్వాత వెంటనే ఏమన్నాడు? కాడి ఎత్తుకోవాలా? ఏందయ్యా ప్రయాసపడి భారం మోయిచున్నాం, మేము ఆల్రెడీ కాడి మోస్తున్నాం కదా, ఆ కాడి తీసేస్తానంటావు, ఇంకోటి ఏదో పెడతావు అంటున్నావు కదయ్యా, అవునా? మళ్ళా కాడే కదా అది కూడా. ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా అని మీ కాడి తీసేస్తానన్నాడు, మీ మీద ఉన్న భారాన్ని తీసేస్తానన్నాడు. అబ్బా, మనం ఏమనుకున్నాము? వచ్చిండ్రా నాయన మా భారానంతా మోసుకోవడానికి. కొంచెం చూడండి, ఎవరైనా వచ్చి మనం ఒక 100 కేజీలు మోసుకొని పోతుంటే మన ఇంటికి బాగా తట్టుకోలేక పోతుంటాం మనం, చెమట్లు కాల్చుకుంటా. ఏ మోసే లాంటి ఎవరెవరు వచ్చి బలమైన వాళ్ళు కొంచెం నాకు ఏంటి కొంచెం నేను మోసాను అనుకో, అప్పుడు అబ్బా దేవుళ్ళ వచ్చినాడబ్బా అన్నీ తీసుకుంటాం కదా, ఎంత ఫ్రీ అని ఎట్లా అనిపిస్తుంది కదా ఒకేసారి ఎవరైనా హెల్ప్ చేస్తే. ఇప్పుడు మనం అదే స్థితి, అవునా? అదే స్థితి. కొంచెం చేపట్టినా కూడా చాలండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం చేపట్టినా కూడా చాలు. ఇక్కడ యేసుప్రభు పూర్తిగా తీసేస్తానని నీకు అన్నాడు. సాత్వికుడును మంచి దీన మనసు గలవాడును గనుక 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 అంటూ నేను ఇంకొక కాడి పెడతాను మీ మీదకి అన్నాడు. ఏమన్నాడు? కాడి పెట్టేస్తాను మీ మీదకి మళ్ళీ అన్నాడు. తీసి పెడుతున్నాడు చూడండి. అంటే తీసేది వేరు, పెట్టేది వేరు. నేను మీ మీద కాడి ఒకటి చదవండి, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. కాడి నా యొద్ద నేర్చుకోనండి అంటే అది అంత సులభం కాదు. ఇది చక్కగా పోలేరు మీరు, ఇది ఎద్దులు తోలే కాడి కాదు ఇది, అంతేనా లేదా? అప్పుడు మీ ప్రాణములకు బాగా వినాలి, ఫస్ట్ భారం పోగొట్టుకోవాలండి. ఫస్ట్ మనం ప్రయాసపడి భారం మోయించిన సమస్య జనాలన్నా కదా, ఆ భారం తీసేస్తాడు. ఇప్పుడు మరొక భారాన్ని మన మీద పెడతాడు. అప్పుడు మాత్రమే మన ప్రాణాలకు ఏం దొరుకుతుంది అంటే, నీ ప్రయాసం అంతా కూడా పోగొట్టుకున్నంత మాత్రాన నీకు విశ్రాంతి దొరుకుతుందా? దొరకదు. ఆయన కాడి మోసుకుంటేనే దొరుకుతుంది. అల్టిమేట్ అది. ఏంటా కాడి? రాజ్య భారం, సువార్త చెప్పే భారం. సమస్త జనులారా నా యొద్దకు రండని యేసు చెప్పినట్లుగానే యేసు దగ్గర నేర్చుకొని మనం ఆ భుజం మీద పెట్టుకొని లోకంలో ఉండే వారి పాపాలను తీసేసి మరలా వాళ్ళ మీద కూడా ఈ కాడి పెట్టాలా. అంటే సువార్త అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రకటించాల్సిందే. ఎలా చేస్తారో నాకు తెలియదు అన్నాడు దేవుడు. ప్రకటించాల్సిందేనండి. ఇప్పుడు మనం యోనా ఒక్కడే కాదు, యెహోషాపాతు ఒక్కడే కాదు, మనం అందరూ సువార్త ప్రకటించాలా. అందుకే కరపత్రాలు దండిగా ఎదురు చూస్తున్నాయి.
మీ బ్యాగుల్లో మీ బైబిల్లో పెట్టుకొని కనపడిన వాళ్ళకంతా ఇవ్వండి. కనీసం ఆ రకమైన సువార్త అవుతుంది. మీరు ఖాళీగా ఉండే కొద్దీ రేపొద్దున దేవుడు పరలోకానికి చచ్చిపోయిన మరుక్షణం ఆయన ముందు నిలబడతారు. ఆయన లెక్క అడుగుతాడు. తీర్పు ఇక్కడ జరుగుతూ ఉంది, లెక్క అక్కడ చెప్పుకోవాలా. తీర్పు ఇక్కడ జరిగిపోతుంది. మనం జీవిస్తున్న జీవన విధానాన్ని బట్టి మనకి శిక్షలు వచ్చేస్తుంటాయి. ఇక్కడే తీర్పు అయిపోతుంటది. కానీ ఆయన ముందు నిలబడి మాత్రం లెక్కలు మాత్రం అడుగుతాడు. బతికిన పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా లెక్కలు మాత్రం అడుగుతాడు. ఆ లెక్కలు చూసి క్లియర్ చేసి అప్పుడు నీకు నరక శిక్షలో ఎంత శిక్ష చేయాలో ఆ శిక్ష వేస్తాడు. ఆ లెక్కలు అక్కడ జరుగుతుంది. తర్వాత ఒకవేళ నువ్వు పరలోకానికి పోయేవాడు అయితే నువ్వు బ్రతికినప్పటి నుంచి, అంటే యేసు ప్రభువులో పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా నువ్వు ఎంతవరకు యేసు ప్రభువులో ఎలా బ్రతికావు, ఎంతగా దేవుని పని చేసావు, దాన్ని చూసి దేవుని దగ్గర ఎంతగా నువ్వు దేవుని ఆరాధించావు, స్తుతించావు, సువార్త ప్రకటించావు, ఎన్ని ఆత్మలు రక్షించావు, ఇవన్నీ చూసి నీకు ఆయన లెక్క చూసి వీడిని కొంచెము ఎక్కువ పోస్టులో పెట్టండి, వీనికి కిరీటం ఇవ్వండి, వీడు చాలా బాగా పనిచేశాడు అని పోస్టులు వేరుంటాయి. మహిమలో వేరు మహిమలు ఉంటాయి అక్కడ. మరలా అది లెక్క అక్కడ జరుగుతుంది. నువ్వు బ్రతికిన దాన్ని బట్టి అక్కడ బహుమతులు ఉంటాయి. నువ్వు నరకానికి పోయేటట్లయితే నరకంలో కూడా తేడా ఉంటుంది. మళ్ళా అందరికీ ఒకే నరకం కాదు. ముఖ్యంగా క్రైస్తవులకు ఎక్కువ నరకం ఉంటుంది అన్యుల కంటే. అది తెలుసుకోండి. ఎప్పుడైనా చూద్దాం తర్వాత. రైట్, వింటున్నారా? నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటూ కింద ఏమన్నాడు తెలుసా? మీరు ఏమన్నా భయపడేస్తారేమని. ఏలయనగా నా కాడి సులువుగాను, అది అంతే కదా. భయపడతారేమో అని ఏమన్నాడు? ఆ మాట అంటే బాగుంటది కదా. చూడండి, ఇంజక్షన్ వేసేటప్పుడు డాక్టర్లు పెద్ద నొప్పి కాదు నాన్న, ఏడుస్తుంటారు కదా పిల్లలు. ఏం కాదురా, అది చిన్న దోమ కొరికినట్టు, చీంగ్ కొరికినట్లా అంటూ అంత పెద్ద ఇంజక్షన్ గబక్కన వేసేస్తారు. చూడండి, మనం నమ్మించేసి. ఏం పేరు, ఏం చదువుతున్నావు, ఎక్కడ తగ్గిలిందబ్బా, ఎప్పుడు వేసినట్టు తెలియదు. అట్లనే యేసుప్రభు గారు లాస్ట్లో ఒక అభయహస్తం ఇస్తున్నాడు. ఏమనంటే కాడి తీసేసి మళ్ళా కాడి పెడతాడంట. అది ఎంత భారం ఉంటుందో అంటావేమని, సులువుగా ఉంటుంది అన్నాడు. ఏమన్నాడు? ఈజీ, సులువుగా ఉంటుంది, తేలికగా ఉంటుంది అన్నాడు. చూడండి, ఎట్లంటే నిజంగా ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత రక్షణ ఇచ్చిన వ్యక్తిని గురించి, రక్షణ లేని వారి గురించి కాస్త ఆలోచిస్తాడు నిజమైన రక్షకుడు, నిజంగా రక్షించబడ్డవాడు. నేను చెప్పేది అర్థమైందా? ఈ రక్షణ పొందుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఈ రక్షణ పొందుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ముందు తను ఆలోచన చేస్తాడు. ఏమని? ఒరే, నిజ దేవుడు సత్యదేవుడైన యేసుక్రీస్తు వారిని తెలుసుకోకపోయి ఉంటే నా పాపాల భారముతో నేను చచ్చి నరకాన ఉండేవాడిని. నాతో పాటు నా స్నేహితులు, నా తల్లిదండ్రులు, నా అక్క తమ్ముళ్ళు, అన్న తమ్ముళ్ళు, కుటుంబము అందరూ నరకములో ఉండేది కదా. యేసుక్రీస్తు వారు నా పాప భారాన్ని తీసేసి ఆయన స్వార్థ భారం ఇచ్చి ఆయన రాజ్యములోకి రమ్మని నన్ను పిలిచాడు. నన్ను పిలవడమే కాకుండా నరకం తప్పించడానికి నా కుటుంబాన్ని, నా స్నేహితుల్ని, నా బంధువుల్ని, సమాజంలో ఉన్న వారందరినీ కూడా ఆయన దేవునికి దగ్గరికి రమ్మని ఒక మంచి అవకాశం ఇచ్చాడు భయంకరమైన నరకం తప్పించుకోవడానికి అని ఆనందముతో చేస్తావు ఆ పని. అది భారంగా అనిపించుకోవు నువ్వు. నేను చెప్పింది అర్థమైందా? నీకు పెద్ద భారం అనిపించదు సువార్త చెప్పడం అంటే, ఆనందముతో. అందుకే సువార్త చెప్పే వాళ్ళు ఏమన్నారు తెలుసా?